ఇప్పుడు మనం పోహా ఉప్మా చేసుకుందాం. పోహా ఉప్మా కావాల్సినవి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రౌండ్నట్ ఆయిల్, తర్వాత పోపు గింజలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్, ఇంకా బీన్స్, పల్లీలు మరియు పావు కేజీ పోహా. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేద్దాం. కొంచెం సాల్ట్, పోహాని పెద్ద గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కారం, రెండు స్పూన్ల ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు. ఇది అరకు నుంచి తెచ్చిన ఒరిజినల్ పసుపు. ఇప్పుడు గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు కలపాలి. మంచి కలుపుకున్న కరివేపాకు, కొత్తిమీర వేసేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకోవాలి మంచి కలిసేటట్టు. తర్వాత మూత పెట్టాలి. 2 మినిట్స్ అడిగితే మన టేస్టీ ఫుడ్ రెడీ. ఇలా టిఫిన్ అయితే బెస్ట్ చేయండి. పులిహోర, ఉప్మా, జీరా రైస్, కొబ్బరి రైస్, మ్యాగీ, పోహా. Yes.
ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అంత లోపల తమ్ము అక్క వాళ్ళకి ప్లేట్స్ పెట్టొద్దాం. పైన చెక్ చేద్దాం. మంచి కలర్ఫుల్గా ఉంది. స్మెల్ సూపర్. ఇప్పుడు తమ్ముడు వాళ్ళకి వెళ్ళి అడుగుదాం ఎలా ఉంది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు సర్వ్ చేద్దాము. Wow, so colorful. ఇప్పుడు నాకు పెట్టుకుందాం. అమ్మాయి అక్కడ ఇట్లా నిమ్మకాయ పిండుంటే సూపర్ ఉంటుంది. అవునా తమ్ముడు, ఒక్క నిమిషం తీస్తా. అమ్మాయి అక్క ఫస్ట్ గింజలు తీయవా? గింజలు పడతాయి. గింజ పడ్డది. తిని టేస్ట్ చెప్పండి. నాకు పూలు నాన్న, ఇది ఎవరి వైపు పడితే వాళ్ళే ఫస్ట్ టేస్ట్ చేయాలి. అది కింద పడేటట్టుంది. సో అమేయ చేయాలా? అమేయ ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయాలి. తినకండి, అమేయ టేస్ట్ చేస్తుంది. సూపర్. నెక్స్ట్ అవుతా నువ్వే. నేను టేస్ట్ చేయాలి. సో టేస్టీ. ఇప్పుడు మళ్ళీ తిప్పుడు. ఇప్పుడు దాగుతాం. సూపర్. నేను చేసినప్పుడు నాకే నచ్చింది, వీళ్ళకెంత నచ్చుంటుందో. నేను